గైస్ మీలో ఎవరైనా కొత్త మొబైల్ కొందామని చూస్తున్నారా? అది కూడా బడ్జెట్‌లో అరౌండ్ 29-35 బడ్జెట్‌లో అయితే 1 మంత్ వెయిట్ చేయండి. ఎందుకంటే వన్‌ప్లస్ నుంచి కొత్త మొబైల్స్ అయితే రాబోతున్నాయి. వన్‌ప్లస్ నాట్ 5 అండ్ వన్‌ప్లస్ నాట్ సీఈ 5 ఈ 2 మొబైల్ అయితే వన్‌ప్లస్ అయితే తీసుకురాబోతుంది. అది కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. జూలై 8 అయితే రాబోతున్నాయి. స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం. ఏమేమి ఇస్తున్నారనేది. ఈ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫుల్‌గా కన్ఫర్మ్ అవ్వలేదు. కొన్ని లీక్స్ ఉన్నాయి. కొన్ని కన్ఫర్మ్డ్ స్పెట్స్ ఉన్నాయి. ఒకసారి మనం డీటెయిల్‌గా చూద్దాం ఒకసారి ఏమేమి ఇస్తున్నారనేది. ఫ్రెండ్స్ వన్‌ప్లస్ మనకి బాగా హైలైట్ చేస్తూ చూపిస్తున్న పాయింట్ వచ్చేసి దీంట్లో ఉన్న ప్రాసెసర్ అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి 8s జెన్ 3 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక ఫ్లాగ్‌షిప్ రేంజ్ ప్రాసెసర్. ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అయితే కాదు. ఇది మనం కంపేర్ చేసుకుంటే 8 జెన్ 3 ప్రాసెసర్‌కి కొంచెం డౌన్‌గ్రేడెడ్ ప్రాసెసర్ అన్నమాట. ఇంచుమించు అదే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ మనకు ప్రెజెంట్ మార్కెట్‌లో నడుస్తున్న ప్రాసెసర్ వచ్చేసి ఫ్లాగ్‌షిప్‌లో 8 జెన్ 4 ప్రాసెసర్ అయితే నడుస్తుంది. ఇది కూడా పర్లేదని చెప్పుకోవచ్చు. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇంతకుముందు మనకి పోకో ఎఫ్6 అండ్ ఐక్యూ నియో 10R ఇచ్చారు కదా! దాంట్లో మనకి ఏం ప్రాసెసర్ అయితే యూజ్ చేశారో మనకి దీంట్లో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనం ఆ ఫోన్‌లో చూసుకుంటున్నట్టయితే ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మంచిగానే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈ ప్రాసెసర్ ఇవ్వటానికి మెయిన్ రీజన్ వచ్చేసి గేమింగ్‌ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే కాల్ ఆఫ్ డ్యూటీలో అండ్ బీజీఎంఐలో హై గ్రాఫిక్స్ పెట్టుకొని గేమ్ 5 అవర్స్ అయితే ఆడొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే మనకి దీంట్లో మంచి కూలింగ్ సిస్టమ్ యాడ్ చేస్తున్నారు. అదొచ్చేసి 7300 స్క్వేర్ సైరో వెలాసిటీ V6 కూలింగ్ చాంబర్ అని చెప్పేసి కొత్త టెక్నాలజీ అయితే యాడ్ చేస్తున్నారు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఎలాంటి హై ఎండ్ గ్రాఫిక్స్ అయినా సరే ఇదైతే ఈజీగా హ్యాండిల్ చేస్తుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. చూడాలి ఎంతవరకు నిజం అనేది. మన సెకండ్ దీనిలో చూసుకుంటున్నట్టయితే మనకు అప్ టు 16 జీబీ ర్యామ్ ఇస్తున్నారు. అది కూడా LPDDR5X ర్యామ్ అయితే ఇస్తున్నారు. మీరు మల్టీ టాస్కింగ్ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా చేసుకోవచ్చు. గైస్ మనం దీనిలో చూసుకుంటున్నట్టయితే డిస్‌ప్లే వచ్చేసి 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే వస్తుంది. మనం రూమర్స్ ప్రకారం చూసుకుంటే దీని డిస్‌ప్లే వచ్చేసి అరౌండ్ 6.5 నుంచి 6.83 వరకు అయితే ఉండొచ్చు. కన్ఫర్మ్ కాలేదు ఎంత ఇస్తారనేది. గైస్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే రాబోతుంది. మనం కెమెరా షేప్ చూసుకుంటున్నట్టయితే బ్యాక్ సైడ్ వర్టికల్ పిల్ షేప్ అయితే రాబోతుంది. మనం ఫస్ట్ మెయిన్ కెమెరా చూసుకుంటున్నట్టయితే 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఇవ్వబోతున్నారు. విత్ ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే రాబోతుంది. మీరు ఫోటోస్ తీస్తున్నప్పుడు గాని, వీడియోస్ తీస్తున్నప్పుడు గాని మీకు ఎలాంటి షేక్ అయితే నోటీస్ చేయరు. మనం బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా చూసుకుంటున్నట్టయితే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అల్ట్రా వైడ్ యాంగిల్‌లో ఫోటోస్ అయితే మంచిగా తీసుకోవచ్చు. గైస్ మనం దీని డిజైన్ చూసుకుంటున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో రాబోతుంది. మనకి లాస్ట్ టైమ్ చూసుకుంటున్నట్టయితే వన్‌ప్లస్ నాట్ 4లో మెటాలిక్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనకి కాస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని అలాగే వెయిట్‌ని దృష్టిలో పెట్టుకొని మనకి మెటాలిక్ ఫ్రేమ్ రిమూవ్ చేసి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు. కానీ మనకి మెటాలిక్ ఫ్రేమ్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే మొబైల్ ఎప్పుడైనా కింద పడినా తక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనం దీని డ్యూరబిలిటీ చూసుకున్నట్టయితే ఇది మనకి IP65 రేటింగ్‌తో రాబోతుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టర్ రాబోతుంది. అండ్ అలాగే మనకి దీంట్లో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటున్నట్టయితే బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు స్పెసిఫిక్‌గా. రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే 6700 దగ్గర నుంచి 7000 వరకైతే ఉండొచ్చు అంటున్నారు. అండ్ అలాగే మనం దీంట్లో ఛార్జింగ్ చూసుకుంటున్నట్టయితే 80 వాట్స్ నుంచి 100 వాట్స్ అయితే ఉండొచ్చు అని అంటున్నారు. బట్ మనకింకా కన్ఫర్మ్ కాలేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్‌లో మనకి స్లైడర్ ఇచ్చారు కదా! మనం వన్‌ప్లస్ అన్ని మొబైల్స్‌లో చూసుకుంటున్నట్టయితే యాపిల్ ఫోన్స్‌లో ఇస్తున్నారు కదా! సేమ్ అదే స్లైడర్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ యాక్షన్ బటన్ ఉంది కదా ఐఫోన్‌లో సేమ్ అట్లాగే మనకి దీంట్లో కొత్తగా ఒక బటన్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు దీనికి పెట్టిన పేరు వచ్చేసి ప్లస్ కీ అని చెప్పేసి కొత్తగా ఒక పేరైతే పెట్టారు. సో మనం దీన్ని యూజ్ చేసుకొని ఏ ఫీచర్స్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చనమాట. గైస్ ఓవరాల్‌గా ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుందంటే వీళ్ళెవరైనా హెవీ యూసేజ్ కోసం లేదంటే గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ చూస్తున్నట్టయితే ఈ ఫోన్ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి.